వైఎస్ఆర్సీపీ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. గత గురువారం డిసెంబర్ 28న పార్టీలో చేరిన రాయుడు సంచలన ప్రకటన చేశారు. తాను వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరిన 10 రోజుల్లోనే వేరడం సంచలనంగా మారింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు తెలిపారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు రాయుడు. అయితే పార్టీలో చేరిన వారం తర్వాత సంచలన ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు గత కొంతకాలంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవడం లాభిస్తుందని వైఎస్ఆర్సీపీ భావించింది. అలాగే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీకి సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు అంబటి రాయుడు. దీంతో ఆయన వైసీపీలో చేరతారని, వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటారంటూ వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు రాజీనామాను ప్రకటించారు. టికెట్ కారణాలతోనే రాజీనామా చేశారా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయడంతో వేరే పార్టీలో చేరే ఉద్దేశంలో అంబటి రాయుడు ఉన్నారా అంటూ ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కావడంతో జనసేనలోకే వెళ్తారని ప్రచారము ఉంది.